రోజుకో జిల్లా సమీక్ష, పూటకో ఎమ్మెల్యేను మారుస్తారనే ప్రచారం అధికార వైసీపీలో కాకరేపుతోంది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఎమ్మెల్యేల వేటుపైనే హాట్ డిబేట్ జరుగుతోంది. కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలో ఎమ్మెల్యేలు అంతా సేఫ్ అన్న వాతావరణమే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను మార్చుతూ పార్టీ లీడర్లలో టెన్షన్ పుట్టిస్తున్న వైసీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాను మాత్రం టచ్ చేయలేదు. గత ఎన్నికల్లో జిల్లాలో 9 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఇప్పుడు అదే దూకుడు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కొందరిని తప్పిస్తున్న అధినాయకత్వం విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరిని తప్పించనున్నట్లు సంకేతాలు కూడా ఇవ్వకపోవడం విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో జిల్లాలో 9 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇందులో మంత్రి బొత్స కుటుంబ సభ్యులే 3. ఇక మిగిలిన 6 నియోజకవర్గాలకు ఒక ఎస్కోటలో మాత్రమే పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. ఇక్కడ పార్టీలో 2 గ్రూపులు ఉండడంతో అంతర్గత పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడి నుంచి పోటీకి దిగారు. పక్కనే ఉన్న గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని లాస్ట్ మినిట్ లో ఎస్కోట బరిలో దించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికుడైన ఎమ్మెల్సీ రఘురాజు వర్గంతో ఎమ్మెల్యేకు విభేదాలు మొదలయ్యాయి. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్న హైకమాండ్ తో ఎమ్మెల్యేకు సత్సంబంధాలు ఉండడం, ఇటీవల నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర హిట్ కావడంతో ఎమ్మెల్యేకు సానుకూలంగా మారింది. ఇక మరో నియోజకవర్గం బొబ్బిలిలోనూ ఎమ్మెల్యేను మారుస్తారు అనే టాక్ వినిపిస్తోంది. కానీ స్థానిక క్యాడర్ మాత్రం ఎమ్మెల్యే సెంబంగి వెంకట చిన్నప్పలనాయుడికి బాసటగానే నిలుస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయనను ఢీ కొట్టాలి అంటే సెంబంగినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సెంబంగిని మించిన నేత కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో మార్పు ప్రచారం కేవలం ఊహాగానాల కిందే కొట్టిపడేస్తున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మంత్రి బొత్స మరోసారి చీపురుపల్లి నుంచి బరిలో దిగడం ఖాయమంటున్నారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి, సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాలకు ఒక్క నెల్లిమర్లలో మాత్రమే కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది అంటున్నారు. ఇక్కడ బడ్డుకొండను తప్పిస్తే బొత్స కుటుంబం నుంచే ఇంకొకరికి ఛాన్స్ వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. కానీ ఎమ్మెల్యే బడ్డుకొండను తప్పించేందుకు బలమైన కారణాలు కనిపించడం లేదని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఇక పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంతో పాటు సాలూరు, కురుపాం ఎస్టీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి బలమైన నాయకత్వమే ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్యాడర్ లో పూర్తి విశ్వాసం ఉండడంతో మార్చే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గం విజయనగరంలోనూ మార్పు ఛాయలు కనిపించడం లేదు. విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్లే మరోసారి బరిలోకి దిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పోటీ చేయనున్నారు. ఆయన్ను ఢీ కొట్టాలంటే కోలగట్లకే సాధ్యమన్న అభిప్రాయం ఉంది. దీంతో విజయనగరంలోనూ యథావిధిగానే ఎమ్మెల్యేను కొనసాగిస్తారంటున్నారు. ఇలా విజయనగరం జిల్లాలో ఎక్కడా మార్పు సంకేతాలు లేకపోవడంతో ఎమ్మెల్యేలు అంతా ఖుషీగా ఉన్నారు.